హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమందరం ఊరికి వెళ్తున్నాం ఒక 1 వీక్ కోసం. సో నన్ను ఊర్లో వదిలిపెట్టి వెళ్ళడానికి మా హస్బెండ్ వస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఊర్లో మేము మా అమ్మ నాన్న వాళ్ళు పండగ చేస్తున్నారనమాట. సో అదేంటి అనేది ఫాదర్గా చెప్తాను నేను. సో ఆ రోజు మేమైతే ఇలా పిల్లల్ని వేసుకొని నేను 1 వీక్ అక్కడ ఉండడానికి వెళ్తున్నాను. సో లగేజ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అక్కడ మేము వెళ్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ చూసారా, జస్విత్ నేను వెనకాల కూర్చోమని చెప్దాం అనుకున్నా, బట్ అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయని తను కూర్చోలేదు. సో సీట్ కింద కూర్చొని ఇలా జామకాయలు ఎంజాయ్ చేస్తుంది. చూసారా, ఇవన్నీ సామాన్లన్నీ ఊరికి తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఏమి ఉండవు. సో అందుకనే ఇవన్నీ ముందే ప్యాకింగ్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. అండ్ వెళ్తున్నప్పుడు మేము డెండి దగ్గర ఆగాము. డెండి అనేది ఒక పెద్ద చెరువు ఉంటుంది అక్కడ. ఇది ఒక డ్యామ్ అన్నమాట. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అవన్నీ చాలా పడతాయి. సో ఇక్కడ నేను ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా ఒక ఫిష్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి అవి. అండ్ అప్పుడప్పుడు పట్టినాయి కాబట్టి చాలా మంచిగా కూడా ఉంటాయి. స్టోరేజ్ ఫ్రీజ్ అయి ఉన్నాయి కావు ఇవి. చేస్తుండొచ్చు ఫ్రీజ్, కానీ మహా అంటే 1 డే కంటే ఎక్కువ అయితే ఫ్రీజ్ చేయరు కంపల్సరీ. అండ్ ఇక్కడ ఈ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ చెరువులోంచి పట్టి తీసుకొచ్చి ఇక్కడ ఫిషెస్ వేసి పెడతారు. బట్ ఇప్పుడైతే వేయలేదు, 2 days నుంచి వర్షాలు పడడం వల్ల. బిఫోర్ ఇక్కడ మ్యాక్సిమం అయితే ఫిష్ తీసుకొని అక్కడే పులుసు అండ్ ఫ్రై కావాలంటే కూడా చేసిస్తారు. సో చాలామంది అక్కడే చెట్ల కింద కూర్చొని తినడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంతకుముందు చెట్టు చూసారు కదా, పెద్ద చెట్టు, దానికి చాలా పెద్ద హనీ ఉంది. హనీ అది నాకు తెలుసు, అది ముదిరిపోయి కూడా ఉండిండొచ్చు, బట్ అదైతే ఎవరు రీసెంట్ ధైర్యం అయితే చేయట్లేదు. నేను ప్రతిసారి చూస్తానన్నమాట. ఈసారి అయితే అది చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు చూసారు, అక్కడ మేము ఒక 3 kgs ఫిష్ని తీసుకున్నాము. అది కొద్దిగా ఫ్రై చేయించి మిగతాదంతా పులుసు పెట్టాము. ఇక్కడ ఎంత బాగా పులుసు కూడా పెడతారంటే, పులుసు పెట్టడానికి 130 రూపీస్ తీసుకుంటారు. చాలా బాగా పెడతారు. మేము ఊరికి వెళ్ళి అన్నం వండుకొని అవే ఎంజాయ్ చేసాము. కానీ 1 వీక్ వరకు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కదా, సో నేను చాలా మా వారిని మిస్ అయ్యాను. నన్ను అక్కడ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారనమాట. మా నాన్న వచ్చేసి శుభ్రం చేశారు మొత్తము. ఆ నెక్స్ట్ డేనే ఏకాదశి ఉండే, తొలి ఏకాదశి. అందుకని ఆ రోజే చిన్న పాపకి అన్నప్రాసనం చేయించాము. ఇది మా ఊర్లో పీర్ల పండుగ చాలా ఫేమస్. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇంత బాగా ఏ పండుగ చేయరు. సో ఇదైతే చాలా బాగా చేస్తారు మా ఊర్లో. ఇక్కడెక్కడో ఉన్న వాళ్ళు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ రోజు వచ్చి ఈ పండుగను అయితే కంపల్సరీ చూస్తారనమాట. ఏదో వచ్చి ఇదేదో ఘనంగా చేస్తారని కాదు, బట్ చేస్తారు. ఊర్లలో ఏదో ఒక పండుగ చాలా ఫేమస్గా చేస్తారు. కొంత ఊర్లలో దసరా చేస్తారు, కొంత ఊర్లలో దీపావళి చేస్తారు. మా ఊర్లో అయితే ఈ పీర్ల పండుగ చేస్తారనమాట. సో ఆ పీర్ల పండుగ ఏకాదశి రోజే స్టార్ట్ చేశారు అక్కడ. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. హరణ్యతోటి కాసేపు ఆడుకున్నారు. మా అమ్మ కూడా వచ్చేసింది. ఆ రోజే మా వారు, మా చెల్లెలు అందరూ వచ్చేసారు. సో తొలి ఏకాదశి రోజు అక్కడ మా ఊరికి పులిమేరలో ఒక గుడి కొత్తగా కట్టారనమాట. అక్కడే 3 times భోజనాలు, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్నీ పెట్టి రాత్రంతా జాగారం చేశారు. అక్కడ చాలా బాగుండే. సో మేము 3 పూటలు అక్కడే తిన్నామన్నమాట. ఇట్ వాస్ వెరీ ఫన్నీ డే. తర్వాత ఈవినింగ్కి మా అక్క బావ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇదేమో నెక్స్ట్ డే వ్లాగ్. ఇది యాక్చువల్లీ మేము ఊరికి వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే, మేము అది కందూర్ అనేసి చేస్తారనమాట. అక్కడ ఊర్లో ఏ పండుగ చేసినా ఫస్ట్ ఈ కందూర్ అనేది చేసి తర్వాత వేరే మన ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలి. కానీ మేము లాస్ట్ టైం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ పండుగ చేయలేదు. అందుకనే ఈసారి చేద్దాము అనేసి స్పెషల్గా ఓన్లీ మా అక్క వాళ్ళు, మేము, మా అమ్మ వాళ్ళ చుట్టాలు వచ్చారు. వచ్చి మేము ఇక్కడ ఈ కందూర్ అనేది చేసాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్నగా మసీద్ లాగా అంటే చిన్నగా కడతారు. మా వాళ్ళ పెద్దల నాటి నుంచి వస్తున్నది. అక్కడే ఈ కందూర్ అనేది అంటే ఒక మేకని తీసుకొని వెళ్ళి కట్ చేసి దాని లివర్ ఇట్లా కందూర్ అని కాల్చి కొద్దిగా రైస్ బగారా టైప్ చేసి పెడతారనమాట. నాకు తెలిసి ఇది చాలామంది వేరే దాన్ని కూడా చేస్తారు. లైక్ మైసమ్మ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే లివర్ని తీసి కాల్చి పెడతారనమాట.
అది ఏమి ఉప్పు కారం ఏమి వేయకుండా ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా అదే పంచుతున్నారు మా వారు. అండ్ ఇలా అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. అండ్ తర్వాత ఇలా పీర్ల పండుగ చూసి ఎంజాయ్ చేశాము. మేము వచ్చిన పర్పస్ అయితే పీర్ల పండుగ కాదు, కందూరు కోసమే వచ్చాము. బట్ పీర్ల పండుగ కూడా ఎంజాయ్ చేసాము. అండ్ ఊర్లో ఇంతమంది జనాలు ఓన్లీ పీర్ల పండుగకు మాత్రమే ఉంటారు, వేరే ఏ పండుగకి ఇంతమంది ఉండరు. అండ్ ఇలా మేమందరం కలిసి ఊరికెళ్ళి ఇంతలా ఎంజాయ్ చేసామంటే ఒక 2 years బిఫోర్ చేసాం. మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి నాకైతే అసలు ఊరు నుంచి రాబుద్దే కాలేదు, కానీ ఏం చేస్తాం, వచ్చేసాం డ్యూటీలు అవి ఇవి అనేసి. సో నేను అక్కడ ఉండి అంత ఎంజాయ్ చేసినందుకు నేను ఇంటికి రిటర్న్ వచ్చేసాక కూడా మనం ఓన్లీ అక్కడే సెటిల్ అవుతే బాగుండనే థాట్ నాకు 1 week వరకు వదలలేదన్నమాట. అంతలా ఎంజాయ్ చేశాము. అండ్ ఇది ఆషాఢ మాసం కదా అండి, మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా? అండ్ నేనైతే మా ఇంటి పక్కన ఉన్న చెట్టు హైదరాబాద్లో అది ఎక్కువ పండదు అనేసి గోరింటాకు మా అక్క వాళ్ళ ఊరు నుంచి తెప్పించి మరీ పెట్టుకున్నాం అనమాట. అండ్ మీరు పెట్టుకున్నారో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదంతా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇలాంటివి మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను మా ఊర్లో. అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పిల్లలు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.